రొట్టెల పండుగ వైభవంగా జరుగుతోంది. బారా షహీద్ దర్గాను దర్శించుకున్న భక్తులు స్వర్ణాల చెరువులో రొట్టెలు వదులుతున్నారు. ప్రస్తుతం స్వర్ణాల చెరువు భక్తులతో సందడిగా మారిపోయింది. కోరికల రొట్టెలు పట్టుకుంటూ కొందరు, రొట్టెల మార్పిడి చేసుకుంటూ మరికొందరు స్వర్ణాల చెరువులో వదులుతున్నారు. ఏటా 5 రోజుల పాటు జరిగే ఈ పండుగలో ఈ వేడుకల్లో భాగంగా ఇవాళ తొలి రోజు సందల్ మాలిక్ నిర్వహిస్తున్నారు. ఇక రేపు గంధ మహోత్సవం జరగనుంది. షహీద్లకు అమీనా మసీదులో గంధం తయారు చేస్తారు. 12 బిందెల్లో కలిపి నగరంలో ఊరేగింపుగా తీసుకువచ్చి 12 సమాధులకు లేపనం చేస్తారు. మూడో రోజు తెల్లవారుజామున గంధం స్వర్ణాల చెరువులో కలుపుతారు. 29న తహలీల్ ఫాతిహాతో రొట్టెల పండుగ ముగుస్తుంది. రొట్టెల పండుగకు సంబంధించి మరింత సమాచారం స్వర్ణాల చెరువు దగ్గర నుంచి మా ప్రతినిధి దేవకుమార్ అందిస్తారు. బారా షహీద్ దర్గా రొట్టెల పండుగ మొదటి రోజు ఘనంగా జరుగుతోంది. ఇక్కడికి లక్షలాది మంది భక్తులు బారా షహీద్ను దర్శించుకుంటున్నారు. దర్శించుకున్న తర్వాత ఈ స్వర్ణాల చెరువు దగ్గరకు వచ్చి వాళ్ళకి సంబంధించి కోరికలకు సంబంధించిన రొట్టెలను పట్టుకోవడం కానీ, లేకపోతే గతంలో కోరికలు తీరి ఉంటే వాటికి సంబంధించిన రొట్టెలను ఇక్కడ ఇతరులకు మార్పిడి చేయడం కానీ చేస్తున్న ప్రక్రియ అయితే ఇక్కడ కొనసాగుతూ ఉంది. ఇప్పటికే మనం విజువల్స్ చూడవచ్చు. ఈ ప్రాంతానికి భారీగా భక్తులు చేరుకున్నారు. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దలు అన్న తేడా లేకుండా అనేక మంది ఇక్కడ ఈ ప్రాంతాన్ని చేరుకున్నారు. దీంతో ఈ స్వర్ణాల చెరువు ఒక సందడిగా మారిన పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్ చూడొచ్చు. ఇక్కడ రొట్టెలు పట్టుకుంటున్న విజువల్స్ అయితే మనం చూడొచ్చు. ఇక్కడ భక్తులు అయితే ఏదైతే వాళ్ళకి సంబంధించిన కోరికలు ఉన్నాయో ఆ కోరికలకు సంబంధించిన రొట్టెలను పట్టుకోవడం లేదా మార్పిడి చేసుకోవడం అనేది మా ఇక్కడ జరుగుతూ ఉంది. అదే ప్రస్తుతం ఇక్కడ అనేక మంది కూడా భక్తులు ఈ స్వర్ణాల చెరువు వద్దకు రావడంతో ఇక్కడ సందడిగా మారిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అధికారులు ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా అధికారులు అన్ని చర్యలు కూడా చేపట్టిన పరిస్థితి అయితే ఇక్కడ మనం కనిపిస్తూ ఉంది. ఇక్కడ కొందరు భక్తులు వాళ్ళు అడగదాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రొట్టె కోసం వచ్చారు? మేము హైదరాబాద్ నుంచి వచ్చామన్నా. ఇదే ఫస్ట్ టైం రావడం. దర్శనం మంచిగా అయింది. అయిపోయిన తర్వాత రొట్టెల పండుగకి వచ్చాం. జాబ్ రొట్టె దొరికింది. మీరు బ్రదర్, మీరు ఎక్కడి నుంచి? హైదరాబాద్ నుంచి వచ్చానన్నా. ఏ రొట్టె పట్టుకున్నారు? పెళ్లి రొట్టె పట్టుకున్నా. ఇంతకు గతంలో ఎప్పుడన్నా వచ్చినారు ఇక్కడికి? లేదు, ఫస్ట్ టైం అన్న రావడం. ఇప్పుడే ఫస్ట్ టైం వచ్చినా, బాగుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? వచ్చినాము, బాగానే ఉంది. ఇదే ఫస్ట్ టైం రావడం కూడా. మేమైతే మాత్రం అనుకున్న కోరికలు నెరవేరితే మాత్రం తప్పనిసరిగా మళ్ళీ వస్తాను. నేను మా అబ్బాయి పెళ్లి కావాలి, నేను అనుకున్న కోరికలు నెరవేరితే మాత్రం అందులుంటే మాత్రం పుట్టేటి కష్టాల నుండి వచ్చినాను. ఇప్పుడైతే మాత్రం అందుకోసమే నేను ఇప్పుడు కోరుకునేది కూడా అల్లను కూడా అదే కోరుకుంటున్నాను. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నంద్యాల నుండి వచ్చినాము మేము. మాకు అబ్బాయి పెళ్లి రొట్టెలు కావాలని వచ్చినాము. మాది నంద్యాల, రాజశేఖర్ గౌడ్ మా పేరు. మేము అమేస వచ్చినాం కొత్తగా, ఫస్ట్ ఇప్పుడే. ఇలాగా అనేక మంది కూడా ఈ ప్రాంతానికి రావడం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము నల్గొండ జిల్లా, తెలంగాణ నల్గొండ జిల్లా, కేతపల్లి మండలం. ఏ రొట్టె పట్టుకున్నారు మీరు? మేము ఉద్యోగం రొట్టె, ఆరోగ్య రొట్టె, పెళ్లి రొట్టె 3. గతంలో వచ్చారా? ఇంతకుముందు వచ్చారా? రాలే సార్, ఇప్పుడే ఫస్ట్ టైం. మీరు ఎక్కడి నుంచి వచ్చారా? నంద్యాల నుండి వచ్చినావునా. ఏ రొట్టె పట్టుకున్నారు? జాబ్ రొట్టె. ఎవరి కోసం? మా కొడుకు కోసం. ఇంతకుముందు వచ్చారు ఎప్పుడన్నా? ఇప్పుడే ఫస్ట్ వస్తున్నాము, ఈరోజు ఫస్ట్. మీరమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మదనపల్లి. మేము జాబ్ రొట్టె కావాలన్నా మాకు. ఇంతకుముందు వచ్చారమ్మా? లేదండి, ఇదే ఫస్ట్ టైం. ఇలా రాష్ట్రం నలుమూల నుంచి కూడా అనేక మంది భక్తులు ఈ ప్రాంతాన్ని చేరుకుంటున్నారు. వారికి సంబంధించిన అంటే కోరికలకు సంబంధించిన రకరకాల రొట్టెలను వాళ్ళు పట్టుకుంటా ఉన్నారు. ఇప్పటికే మనం విజువల్స్లో వాళ్ళ మాటల్లోనే విన్నాము. కొందరు ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉంటే, కొందరు గతంలో వచ్చి వారి కోరికలు తీరిన తర్వాత మళ్ళీ వచ్చారని చెప్పేసి వాళ్ళ మాటల్లోనే విన్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు ఇటు అధికారులు కూడా అన్ని రకాల రొట్టెలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఇల్లు రొట్టె, సౌభాగ్య రొట్టె, సంతాన రొట్టె, ఆస్తి రొట్టె, ఉద్యోగ రొట్టె, ఇలా రకరకాల రొట్టెలను కూడా అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు కూడా జరగకుండా ఇక్కడ అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్న పరిస్థితి కూడా ఈ ప్రాంతంలో కనిపిస్తోంది. మొత్తానికైతే మొదటి రోజు స్వర్ణాల చెరువులో ఈ రొట్టెల పండుగ అనేది ఘనంగా జరుగుతున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్, 10 టీవీ, స్వర్ణాల చెరువు నుంచి.